ఓం గురు జయ గురు జయ జయ గురు 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 ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఇప్పుడు శ్రీ రమణ మహర్షితో సంభాషణలు, రకరకాల ప్రశ్నలు, ఒకే రకం జవాబులు అనే ప్రవచన పరంపరలో 66వ భాగానికి వస్తున్నాం. ముందుగా ఒక ప్రకటన. 2-3 వారాల్లో ఈ గ్రంథం అంటే రమణ మహర్షితో సంభాషణలు అనేటటువంటిది పూర్తవుతుంది. ఆ సందర్భంగా మనం గ్రంథం మొత్తానికి గల సారాంశాన్ని చూస్తాం. రమణ మహర్షి గారు చెప్పిన దాంట్లో ఎక్కువ రకాలు లేకపోయినా ఈ శ్రోతలందరూ ఎవరెవరు ఏ సారాంశాన్ని పట్టుకున్నారు, వారు దాన్ని ఏ విధంగా అభ్యాసంలో పెడుతున్నారు, ఆచరణలో పెడుతున్నారు, ఏ విధంగా ప్రయోజనం కలిగింది అన్న విషయాలు తెలుసుకోవచ్చు. ఈ దృష్టితో ఇప్పుడు చేస్తూ ఉన్న ప్రకటన ఏంటంటే, ఇంతకుముందు భగవద్గీత ప్రవచనాల్లో చేసినట్లుగా శ్రోతలు ఈ రమణ మహర్షి గారి సంభాషణలలో వారికి నచ్చిన అంశములు, సారాంశమైనటువంటివి తీసుకుని ఇతరులకు తెలియజేయవచ్చును. ఒకరికొకరు తెలియజేసుకున్నట్లు అవుతుంది. దానివల్ల అందరికీ ఉపయోగం ఉంటుంది. ఈ దృష్టితోటి అప్పుడు చేసినట్లుగానే ఇప్పుడు అందరికీ ఆహ్వానం. మీరు గుర్తించినటువంటి సారాంశాన్ని తెలియజేయవలసింది అని ఆహ్వానం. ఇందులో చెప్పవలసిన విషయాలు ఏంటంటే, మీకు తోచినటువంటి సారభూతమైన విషయం అభ్యాసం చేయడానికి కుదురుతున్నదా, ఆచరణలో దాన్ని నిలబెట్టుకోవడం కుదురుతుందా, దానివల్ల ఏమైనా ప్రయోజనం ఉన్నదా అన్న విషయాలను తెలియజేస్తే దానిని తర్వాత భాగాల్లో, అంటే ఈ ప్రవచనాలు అయిపోయిన తర్వాత సారాంశాన్ని తెలియజేసేటటువంటి 2-3 భాగాల్లో వాటిని మనం ప్రకటించుకోవచ్చు. మళ్ళీ ఒకసారి ఏం చెప్పాలి అంటే, మనం చూచినటువంటి సంభాషణలలో మీకు బాగా నచ్చినటువంటి అంశములు, అది సాధన చేయటం కుదురుతుందా, ఆచరణలో అంటే వ్యవహార సమయంలో ఉపయోగించుకోవడానికి కుదురుతుందా, దానికి ఫలితం, ప్రయోజనం, లాభం ఏమైనా కలుగుతుందా, ఈ అంశాల మీద తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. రమణ మహర్షి గారికి సంబంధించిన ఇతర విషయాలు చాలా ఉండొచ్చు. వారి జీవిత చరిత్ర, ఆశ్రమం ఎక్కడుండేది, ఆశ్రమంలో ఎవరెవరు ఉండేవాళ్లు, ఎంతమంది వచ్చిపోతుండేవాళ్లు, మహర్షి గారు పొద్దున్నే కూరలు జరిగేవారు, సాయంత్రం కొండ మీదకి వాకింగ్కి వెళ్లేవారు, ఇటువంటి విషయాలు అవసరం లేదు. అట్లాగే మహర్షి గారి గురించి చాలా మంది చాలా విధాలుగా చెప్పారు. ఎట్లాగంటే రమణాశ్రమ లేఖలు మొదలైనవి ఉన్నాయి. అవి కూడా మనకు అవసరం లేదు. రమణ మహర్షి గారి రచనలే ఉపదేశ సారం మొదలైన చిన్న చిన్న 30 శ్లోకాలు, 40 శ్లోకాలు, 50 శ్లోకాలు ఇట్లాంటివి కొన్ని చిన్న చిన్న ఉన్నాయి. అవి కూడా అవసరం లేదు.
ఎందుకంటే అన్నీ చెప్తూ పోతుంటే కాలక్షేపం అవుతుంది. మనకు కావాల్సిందేంటి? యత్ సారభూతం తదుపాసితవ్యం. కాబట్టి అటువంటివి కూడా వదిలేసి ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఈ సంభాషణలు అనే పుస్తకంలో నుంచి మళ్ళీ ఈ పుస్తకం అంతా మొదటి నుంచి చివరి దాకా చదివి అందులో సారాన్ని తీసుకోవాలి అనేటటువంటి ప్రయత్నం కూడా అక్కర్లేదు. వింటూ వచ్చిన వాటిల్లో మీకు నచ్చింది, మీ మనసుకు ఏది హత్తుకుంది, అటువంటి విషయాలని సారభూతంగా క్లుప్తంగా చెప్పవచ్చు. దీన్ని నలుగురికి తెలియవలసిన పద్ధతి ఏంటి అంటే, అప్పుడు చేసినట్టుగానే మీరు కాగితం మీద రాసి ఫోటో తీసి పంపించవచ్చు, లేక మీరు మీ ఫోన్లలో రికార్డ్ చేసి ఆ రికార్డ్ చేసిన దాన్ని పంపవచ్చు. వాట్సాప్ అనేటువంటిది చాలా మంది దగ్గర అది ఉండదు. అయితే మీరు ఇప్పుడు గ్రూపులుగా చేసి అందులో చదువుకుంటున్నారు కాబట్టి మధ్యాహ్నం పొగలో ఏదో చదువుకుంటున్నారు. ఆ గ్రూప్ లో చాలా మందికి ఆ సదుపాయం ఉండుంటుంది. కాబట్టి మీరు వారికి పంపించవచ్చు రచన గాని, లేకపోతే మీరు మాట్లాడుతుంటే వాళ్ళు రికార్డ్ చేసుకుంటారు. ఆ విధంగానైనా సరే పంపొచ్చు. అది వారి నుండి నేను ఏదో రకంగా తీసుకుని ఈ తర్వాత బహుశా 68 నుంచో 69 భాగం నుంచో 1-2 వారాల పాటు మనలో మనం తెలియజేసుకుందాం. స్వస్తి. ఇక ఇప్పుడు 66వ భాగంలోనికి ప్రవేశించే ముందు భాగం 65వ భాగంలోని ముఖ్యాంశాలు. ఒక సాధకుడు ప్రశ్నించారు, ప్రతి ఆలోచనతోటి చూచేవాడు చూడబదేవి అనేది పుట్టుకొస్తున్నాయి, మాయమైపోతున్నాయి. మరి నేను అనేది కూడా ఆ విధంగా కనపడకుండా పోతూ ఉంటే ఇక తర్వాత విచారణ ఎలా సాగించాలి అంటే మహర్షి గారు చెప్పింది, నేను ద్రష్ట తెలుసుకునేవాడు అనేది కూడా మనస్సులోని ఒక వికారం, అంటే మార్పు. దాన్ని అహంకారం అంటారు. ఆ రకమైన మనశ్చలనం, నేను అనే అహంకారం ఆగిపోయిన తరువాత కూడా అసలైన నేను మిగిలి ఉంటుంది. అది సత్పదార్థము. దానికి ఎన్నడూ లేకపోవడం అనేది ఉండదు అన్నారు. దాన్ని శ్రోత, మంత, విజ్ఞాత అంటే వినేది, చూచేది, తెలుసుకునేది ఇట్లా చెప్పారే. అంటే వినేదాన్ని వినేది, చూచేదాన్ని చూచేది, తెలుసుకునేదాన్ని తెలుసుకునేది అని కూడా చెప్పారు. అంటే దాన్ని తెలుసుకునేది ఎవరు, అది దాన్ని తెలుసుకునేది ఎవరు, దాన్ని తెలుసుకునేది ఎవరు, ఇట్లా ఇంకా అంతరంగంలోకి పంపించి మనస్సుని సూక్ష్మం చేస్తూ అసలైన ఆ సత్స్వరూపాన్ని అనుభవంలో గ్రహించాలి అని ఉద్దేశ్యం. విచారణ చేస్తూ ఉన్నప్పుడు కూడా చాలా సూక్ష్మమైనటువంటి మనోవృత్తి ఉంటుంది, చాలా సూక్ష్మంగా ఉంటుంది. దాని సహాయంతో ఆత్మ విచారణ సాగించి దాని సహాయంతోటే ఆత్మానుభవాన్ని పొందాలి. ఇట్లా చెప్పేటప్పుడు మనోవృత్తుల్ని, అంటే మనసులో వచ్చే చలనం, వచ్చేసే పనులని 2 రకాలుగా చెప్పవచ్చును అన్నారు. ఒకటి బాహ్య వృత్తి, బయట ప్రపంచాన్ని చూపిస్తుంది. రెండవది ఆత్మవృత్తి, అంటే ఆత్మను చూపించటం కోసం ఉపయోగించే అత్యంత సూక్ష్మమైన మనశ్చలనం. తరువాత ఆత్మజ్ఞానం ఎప్పుడూ ఉన్నదే అని చెప్పడం కోసం 3 ఉదాహరణలు ఇచ్చారు.
కర్ణుడు ఎప్పుడూ కుంతీపుత్రుడే. అయితే అతనికి అది మొదటి నుంచి తెలియదు. దశముడు అంటే 10వవాడు కాలువలో మునిగిపోయినాడు అనుకున్నవాడు తానే ఎప్పుడు ఉన్నవాడే, కానీ 10వవాడు లేడు అని అనుకున్నారు. రాముడు ఎప్పుడూ విష్ణువే, విష్ణు అవతారం అంటే కాసేపు నేను విష్ణువు కాదు అనుకున్నట్లుగా ప్రవర్తించాడు. అట్లాగే జీవుడు అనేవాడు కూడా తాను ఎప్పుడూ పరిపూర్ణమైనటువంటి ఆత్మయే అయినా తాను కాదు శరీరమేను అనుకుని తర్వాత విచారణ చేసి తానెప్పుడూ ఆ ఆత్మయే అని గ్రహిస్తాడు. విచారణ ధ్యానం చేసేటప్పుడు ఒక్కొక్కసారి ఆ శుద్ధ చైతన్యం అనుభవంలోకి వస్తూ ఉంటుంది. కానీ అందులో అంతరాయం అంటే మధ్య మధ్యలో ఆగటం మళ్ళీ రావటం అటువంటి స్థితులు కలుగుతూ ఉంటాయి. అంటే అభ్యాసం చెయ్యగా చెయ్యగా అవి తగ్గుతాయి. అందువల్ల అభ్యాసం కావాలి అన్నారు. అటువంటి వస్తే ఏం చేయాలి? ఎవరు ఈ ఆలోచనని అంతరాయాన్ని కనిపెడుతున్నది, తెలుసుకుంటున్నది అని ప్రశ్నించి మళ్ళీ ఆ వృత్తిని లోపలికి తీసుకెళ్ళాలి. అంటే ఇంకా నిశ్చలమయ్యేటట్టు చేయాలి. దీనికి అభ్యాసం కావాలి అన్నారు. నేను ఎల్లప్పుడూ దుఃఖాన్ని అనుభవిస్తున్నాను. పుట్టినప్పటి నుంచి ఇప్పటిదాకా నాకు సుఖం అంటే ఏంటో తెలియదు అని ఒకరెవరో అడిగితే మహర్షి గారు చెప్పారు, ఎప్పుడూ దుఃఖాన్ని అనుభవించేవాడికి అది సహజమైపోతుంది. ఇక సుఖం కావాలి అని అనిపించదు. సుఖాన్ని కోరుతున్నాడు అంటే దుఃఖం తనకు సహజం కాదు అని తెలుస్తుంది. అట్లా దుఃఖించేది ఎవరు అని విచారణ చేసి తన స్వరూపాన్ని తెలుసుకుంటే దుఃఖానికి అతీతం కావచ్చు. అసలు ఎందుకు దుఃఖం కావాలి అని మళ్ళీ రెట్టించి అడిగితే మహర్షి గారు అన్నారు, ఇట్లా దుఃఖించడం వలననే సుఖం కావాలి అనే కోరిక వస్తున్నది. ఆ కోరిక బలపడితే ఆత్మజ్ఞానానికి దోవ చూపుతుంది. నేను ఓంకార ఉపాసన చేస్తున్నాను. చెవులు వేది శబ్దం వినిపిస్తూ ఉంటుంది. కళ్ళు మూసుకుంటే ఓ దృశ్యాలు కూడా కనపడుతూ ఉంటాయి. ఏమిటవి అని అడిగారు. మహర్షి గారు చెప్పారు, ఆ శబ్దాలను వినడానికి, దృశ్యాలను చూడటానికి ఎవరో ఒకరు ఉండాలి కదా. అదే నేను. ఆ నేను ఎవరు అని ప్రశ్నించి వెదకుతూ పోవాలి. నాకు ఇంట్లో ఉండటంలో ఏమీ సుఖం కనపడటం లేదు. నన్ను ఈ కుటుంబం ఆ వాతావరణం వదిలేసి వెళ్ళమంటారా అని అడిగితే మహర్షి గారు తన పద్ధతిలో చెప్పారు, నువ్వు ప్రస్తుతం ఎక్కడ ఉన్నావో అక్కడే ఉండాలి. కానీ నువ్వు ఎక్కడున్నావు? నువ్వు ఇంట్లో ఉన్నావా? ఆ ఇల్లే నీలో ఉన్నదా? దీన్ని తెలుసుకుని నీ స్వరూపంలో నువ్వు ప్రతిష్ఠితుడవై ఉండు. అప్పుడు ఇటువంటి ప్రశ్నలు రావు అన్నారు. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఇప్పుడు 66వ భాగంలోనికి ప్రవేశిస్తున్నాం. 1939 ఫిబ్రవరి 23. సంభాషణ 636. కెల్లీ హ్యాక్ అనే ఆవిడ, ఏ దేశం ఆవిడ ఇక్కడ లేదు, అడిగింది, జాగ్రత్త స్వప్న అవస్థలు రెండు తన సహజమైన ఆత్మస్థితిలో నుండి బయటికి వెళ్లే విహారయాత్రల్లాగా అనుకోవచ్చునా? అంటే మనం మన ఊళ్ళో ఉంటూ అప్పుడప్పుడు ఈ ఊరో ఆ ఊరో
కొత్త చోటికి వెళ్లి వస్తూ ఉంటాం కదా, అట్లా సహజమైనటువంటి ఆత్మస్థితి. అందులో నుంచి ఒకసారి స్వప్నంలోకి, ఒకసారి మెలకువలోకి వస్తూ ఉంటాం. అసలు స్థితి వేరే ఉంది అని మహర్షి గారు చెప్తున్నారు. విహారయాత్రకు పోవడానికి ఒక స్థలం అంటూ ఉండాలి కదా. ఆ స్థలం తనకంటే వేరుగా ఎక్కడో ఉండాలి కదా. ఆత్మ యొక్క సహజ స్థితికి అది కుదరని విషయం. ఆవిడ మళ్ళీ అడుగుతోంది, నేను అనుకున్నది ఏమంటే ఆ విధంగా పోల్చి ఊహించుకోవచ్చు కదా అని. అంటే ఒక ఉదాహరణలాగా చెప్పింది ఆవిడ. మహర్షి గారు అది ఊహించుకునే బదులు అసలైన ఆత్మస్వరూపాన్నే ఊహించుకోవచ్చును కదా. ఆవిడ చెప్పింది, తెర ఉదాహరణ చాలా అందంగా ఉంటుంది. తెర అంటే ఇక్కడ సినిమా తెర అనండి. మహర్షి గారు చాలాసార్లు చెప్తూ ఉంటారు సినిమా తెర ఉదాహరణ. అది అడిగింది. మహర్షి గారు చెప్తున్నారు, సినిమా తెర చైతన్యవంతమైనది, అంటే సహజంగా తెలుసుకునే శక్తి కలది కాదు. అందువలన ఆ తెరను చూడటానికి వేరొక ద్రష్ట, అంటే చూచేవాడు కావలసి ఉంటుంది. అదే ఆత్మ అనే తెర చూసేవాడు, చూడబడేది రెండు అందులోనే ఉంటాయి. అంటే అది పూర్తిగా జ్యోతి స్వరూపం. ఇక్కడ గమనించవలసింది ఏంటంటే, ఏ ఉదాహరణ చెప్పినా అది పూర్తిగా సరిపోదు. ఆత్మస్వరూపం దానికదే. అందువల్ల సినిమా తెర ఉదాహరణ చాలా తరచుగా చెప్తూ ఉన్నా అందులో ఉన్న లోపం ఏంటి? తెర స్వయం ప్రకాశం కాదు, స్వయంగా తెలుసుకునే శక్తి కలిగి కాదు. దాన్ని చూడటానికి ఎదుర్కొన్న ఇంకొక వ్యక్తి ఉండాలి. అట్లాగే తెర మీద వెలుతురు ఎక్కడి నుంచో వచ్చి పడాలి. తెర స్వయంగా ప్రకాశించదు. అందువల్ల అంటే కొన్ని అంశములలో మాత్రమే కలుస్తుంది. ఏ ఉదాహరణ చెప్పినా అందులో లోపం ఉంటుంది, గమనించాలి. మహర్షి గారు ఇంకా చెప్తున్నారు, సినిమా తెర మీద ఉండేటటువంటి బొమ్మలు చీకటి సహాయం లేకుండా చూడటానికి వీలు కావు. ఎందుకంటే పట్టపగలు మంచి వెలుతురులో సినిమాని చూడలేము. అదండి, ముందు చీకటి ఉండాలి. చీకటి మీద కొద్దిపాటి వెలుతురు వచ్చి అందులో మళ్ళీ మార్పులు, వెలుతురు చీకటి, వెలుతురు చీకటి, ఆ మార్పులు. మాస్టర్ గారు చెప్తున్నారు, అదేవిధంగా మనస్సు ఆలోచిస్తూ ఉంటుంది, విషయాలని చూస్తూ ఉంటుంది. దానికి సహాయం చేసేది అవిద్య. అంటే చీకటితో పోల్చారు అవిద్యని. ఆత్మ అనేది శుద్ధమైన జ్ఞానం, పూర్తి వెలుతురు లాంటిది. అందులో రెండవ పదార్థం అగపడదు. ద్వైతం అంటే అజ్ఞానం ఉన్నట్లే. ఆత్మజ్ఞానము వ్యవహారిక జ్ఞానము కంటే, అందులో తోచే అజ్ఞానం కంటే రెండింటికి అతీతంగా ఉండేది. ఆత్మజ్యోతి సామాన్య జ్యోతులకు, చీకటికి కూడా అతీతమైనటువంటిది. ఆత్మ తానొక్కటే అయి ఉంటుంది అని ఈ విధంగా
సినిమా తెర ఉదాహరణ గురించి కొంత చెప్పారు. సాధారణంగా ఎక్కువగా చెప్పినటువంటి చీకటి అనే అంశాన్ని కూడా ఇందులో ప్రస్తావించారు. తరువాత సంభాషణ 637 అభివృద్ధి అనే దాని గురించి ఎవరో అడిగారు. మహర్షి గారు ఏం చెప్పారంటే, అభివృద్ధి అనేది మానసిక స్థాయిలో ఉంటుంది, ఆత్మకు కాదు. ఆత్మ ఎల్లప్పుడూ పరిపూర్ణమే, దానికి ఏ మార్పు ఉండదు. తరువాత 1939 మార్చి 2 సంభాషణ 638 ఆశ్రమంలో గత కొద్ది రోజులుగా ఒక నియమం పెట్టారు. ఏమంటే మధ్యాహ్నం 12 నుంచి 2:30 వరకు సందర్శకులెవరూ హాల్లోనికి వెళ్లకూడదు. అంటే మహర్షి గారు విశ్రాంతి తీసుకునే సమయము అని. కొద్దిమంది ముస్లిం సందర్శకులు ఈ రోజున ఆశ్రమం చూడటానికి వచ్చారు. మహర్షి గారిని చూడటానికి లోపలికి రాబోతుంటే అక్కడ ఉన్న సహాయకులు వారిని వారించారు, ఈ సమయంలో పోకూడదు అని. భగవాన్ ఇది విని తానంతగా బయటకు వచ్చి అక్కడ రాతి నడకదారిలో ఆ సందర్శకులకు దగ్గరగా కూర్చుని కాసేపు అక్కడే న్యూస్ పేపర్ చూసి తర్వాత అక్కడే పడుకున్నారు. తరువాత ఆశ్రమం వారు వచ్చి ఆయన్ని లోపలికి వెళ్ళమని బతిమాలుకున్నారు. అంటే మహర్షి గారు ఉద్దేశం ఏంటి, సరే మీరు రూల్ పెట్టారు, మీ రూల్ పాటించండి, దాన్ని కాదనకూడదు. అయితే వచ్చిన వారిని నిరాశపరచుకోవడం ఇష్టం లేదు కాబట్టి నేనే బయటికి వెళ్లి కనిపిస్తాను అన్న అర్థంలో ఈ సంఘటన జరిగినట్లుగా ఉంది. తరువాత సంభాషణ 639 పుదుక్కోట నుంచి వచ్చిన కెఎల్ శర్మ అనే ఆయనతో భగవాన్ మాట్లాడారు. ఆ సందర్భంగా ఇలా అన్నారు, అత్యంత సమీపంలోనూ ఇప్పటికిప్పుడే ఉండేదాన్ని వదిలేసి వేరే ఏదేదో కోరతారెందుకు? శాస్త్రాలు చెప్తున్నాయి, తత్వమసి, నువ్వు అదయ్యున్నావు అని. ఆ వాక్యంలో నువ్వు అనేది సూటిగా ప్రత్యక్షంగా అందరికీ అనుభవంలో ఉంటుంది. దాన్ని వదిలేసి మరి అది అంటే ఏమిటి, అది అంటే ఏమిటి అని వెతుకుతూ ఉంటారు అన్నారు. ఇది కూడా కొంచెం గమనించదగిన విషయం అండి. ఈ జ్ఞానశాస్త్రంలో మహావాక్యాలు అనే వాటికి చాలా విలువ ఇచ్చి చెప్తూ ఉంటారు. మహావాక్యోపదేశము, మహావాక్యముల యొక్క జ్ఞానమే జ్ఞానము, అట్లా. అంటే ఏంటి, జీవుడుగా ఎవడైతే ఉన్నాడో ఆ జీవుడు కూడా దేవుడే. అంటే దేవుడే ఇన్నిగా ఉన్నాడు, సర్వం కల్విదం బ్రహ్మ, అంతా పరమాత్మే అనేదానికి కొంచెం అర్థం లాగితే నేను బ్రహ్మమే, నువ్వు బ్రహ్మమే అన్న అర్థం వస్తుంది. దాన్ని చెప్పి అది గుర్తిస్తే జ్ఞానం సంపూర్ణమైనట్లు అని చెప్తూ ఉంటారు. అది నిజమేనండి, ఆ సందర్భం వేరు. మహర్షి గారు తన పద్ధతిలో మహావాక్యములు మొదలైన వాటిని గురించి ఎక్కువగా చెప్పరు. అయితే ఆ అర్థం వచ్చేటట్లు మాట్లాడుతూ ఉంటారు. అంతా నేనే అని, లేక అంతా నువ్వే అని, ఇవన్నీ నీలోనే ఉన్నాయి, నువ్వు కాకుండా ప్రపంచంలో వేరే ఏదన్నా ఉందా, అంతా నీ మనసులోనే ఉంది కదా, ఇటువంటి మాటలు వాడుతూ ఉంటారు. ఇక్కడ దాన్నే కొంచెం స్పష్టం చేశారు. జీవుడు దేవుడు అనే దాంట్లో జీవుడు అంటే నేను లేక నువ్వు అనే మాటలు, దాన్ని గట్టిగా విచారణ చేస్తే అది తేలిపోతుంది. అందుకని ముందు ఆ నేను లేక నువ్వు అనే మాటని, అంటే జీవుడు అనే దాన్ని బాగా తెలుసుకుని ఈ తర్వాత ఏం చేయాలి, తర్వాత మహావాక్యాన్ని వాడుకోవచ్చు.
మహర్షి గారు ఏం చెప్తారు, అసలు మహావాక్యాలు కూడా అక్కర్లేదు. నేనంటే ఏమిటో గట్టిగా తెలిస్తే అర్థం వచ్చేస్తుంది. ఇది వింటున్న ఆయన అంటే కేఎల్ శర్మ గారు అన్నారు, నువ్వు అన్నదానికి అది అన్నదానికి ఏకత్వం తెలియాలి అంటే అది అన్నదాన్ని తెలుసుకోవాలి కదా అన్నారు. మహర్షి గారు, నీవు అనేది అంతరాత్మ, అందరిలోనూ ఉంటుంది. తనను వదిలేసి బయట ఉన్న ప్రపంచాన్ని చూస్తూ ఉంటాడు. ప్రపంచం అంటే ఏమిటి? దానిలో అంతర్లీనంగా ఉన్నది ఏది? దాన్నే అది అంటారు. అటువంటి అభిప్రాయాలు ఎందుకు కలుగుతున్నాయి? తన స్వరూపాన్ని తాను మరచిపోతున్నాడు కాబట్టి. మహర్షి గారు ఇప్పుడు తమ అనుభవం గురించే చెప్తున్నారు. నేనెప్పుడు ఇటువంటి విషయాలని ఎక్కువగా పట్టించుకుని బాధపడలేదు. చాలా కాలం తర్వాత నాకు తెలిసింది, ఎందరో ఇటువంటి విషయాల మీద పరిశోధన చేశారు అని. అంటే ఇంకా చెప్పింది ఏంటంటే, మహర్షి గారి అభిప్రాయం, నేను అన్నది గట్టిగా తెలిస్తే ఇక అది అన్నదాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉండదు, అంత ఒకటైపోతుంది కాబట్టి. తప్పని కాదు, మహావాక్యాలు తప్పని కాదు. నేను లేక నువ్వు అన్న మాటని గట్టిగా పరిశోధిస్తే దాని అర్థం వచ్చేస్తుంది. ఇక అది అన్నదాన్ని గట్టిగా తెలుసుకోకర్లా. తరువాత 1939 మార్చి 3 సంభాషణ 641 సద్విద్య అన్నదానిలోని మొట్టమొదటి శ్లోకం లేక పద్యం వివరిస్తూ శ్రీ భగవాన్ చెప్పారు. సద్విద్య అంటే ఉన్నది నలువది అని కూడా అంటుంటారు. మహర్షి గారు రచించినటువంటి ఒక చిన్న గ్రంథం, 40 శ్లోకాలు. ముందు తమిళంలో రాశారు, దాన్నే సంస్కృతంలోను తెలుగులోను అనువాదాలు చేశారు. ఈ ప్రపంచం అనేది అందరికీ అగపడుతూనే ఉంటుంది. అందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే, నేను ఈ ప్రపంచము ఉంటున్నాయి. దీన్ని కొంచెం విచారం చేస్తే ఇవి ఎల్లప్పుడూ ఉంటున్నాయా? ఇవి నిజంగా సత్పదార్థాలైతే అవి కాలముతో, దేశముతో, భిన్నత్వంతో సంబంధం లేకుండా ఉండగలగాలి. అవి ఎట్లా ఉంటున్నాయా? దీని అర్థం ఏంటంటే, ఎప్పుడు మహర్షి గారు చెప్పేదే, అన్నిటికీ ఆధారమైన సత్ పదార్థం ఒకటి ఎల్లప్పుడూ మార్పు లేకుండా, దేశం కాలంతో సంబంధం లేకుండా ఉంటుంది. దాన్ని ఆధారం చేసుకుని ఎన్నో ఇతర విషయాలు అగపడుతూ ఉంటాయి. అదే శ్లోకంలో వస్తుంది, సత్ప్రత్యయాఖ్యన్ను విహాయ సంతం అని. సత్పదార్థం లేకుండా సత్తు కలిగినట్లుగా అనిపించే విషయాలు ఉండగలవా? అంటే ఈ వస్తువు ఉన్నది, ఆ వస్తువు ఉన్నది, ఆ వస్తువు ఉన్నది, నేనున్నాను, నీవు ఉన్నావు, వాడు ఉన్నాడు, ప్రపంచం అంతా ఉన్నది, ఇట్లా ఉన్నది ఉన్నది ఉన్నాడు ఉన్నది ఇట్లా చెప్తూ ఉన్నాము. ఇందులో అసలైన ఉనికి ఏది? శుద్ధ సత్పదార్థం, శుద్ధమైన ఉనికి, ఉత్త ఉనికి. దానిపైన అవి ఇవి తోస్తూ ఇది ఉన్నది, అది ఉన్నది, అది ఉన్నది అనిపిస్తోంది. అది మహర్షి గారు చెప్తున్నారు. జాగ్రత్త స్వప్న అవస్థల యందు మాత్రమే అవి కనపడుతూ ఉంటాయి, గాఢ నిద్రలో కాదు. అందువలన నేను ప్రపంచము కొన్నిసార్లు అగపడుతూ ఉంటాయి, కొన్నిసార్లు అదృశ్యమవుతూ ఉంటాయి.
ఇక్కడ నేను అంటే అహంకారం అని అర్థం అండి. అవి సృష్టింపబడుతున్నాయి, కొంతకాలం ఉనికి ఉంటాయి, తర్వాత నశించిపోతాయి. ఇవి ఎక్కడ మొదలవుతున్నాయి, ఎక్కడ ఉంటున్నాయి, ఎందులోకి వెళ్లిపోతున్నాయి? అటువంటి దృశ్యాలు నిజం కాగలవా? అంటే మనం చూసేవని ఇది నిజం, ఇది నిజం, కంటికి కనపడుతుంది, చెవుడు కనపడుతుంది, ఎవరో చెప్తే మనం విన్నాం, లేదా ఇంకేవో ఇప్పుడు సైన్స్ లో లాగా పెద్ద పెద్ద పరికరాలు ఉపయోగించి తెలుసుకుంటున్నారు, దూరంగా ఎక్కడ ఉన్నవి తెలుసుకోగలుగుతున్నారు. కానీ ఏం లేదు, వాటికి శాశ్వతత్వం లేదు, కాసేపు ఉంటాయి, పోతాయి తర్వాత. అందువలన వాటిని నిజం అనరాదు. అంతేకాకుండా నేను మరియు ఈ ప్రపంచం, సృష్టి కాబడ్డటువంటి అనేక వస్తువులు, వాటి స్థితి అంటే నిలబడి ఉండటము, తరువాత వాటి లయం అంటే నశించటము, ఇవన్నీ జాగ్రత్త స్వప్న అవస్థల యందు మాత్రమే ఉంటున్నాయి, గాఢ నిద్రలో కాదు. ఈ రెండు అవస్థల కంటే గాఢ నిద్ర ఏ విధంగా వేరైనది? నిద్రలో ఆలోచనలు లేవు, తక్కిన రెండు అవస్థల్లోనూ అవి అంటే ఆలోచనలు ఉన్నాయి. కనుక నేను అనే అహంకారానికి, ఈ ప్రపంచానికి మూలం ఆలోచనలే అయి ఉండాలి. మెలకు రాగానే ప్రతి స్వప్నంలో రకరకాల ఆలోచనలు వచ్చినప్పుడు నేను అనేటువంటి అహంకారం ఒక వ్యక్తి, అతనికి తోచేటటువంటి అనేక వస్తువులు ఉన్నాయి. మూలం ఏంటి? ఆలోచనలు మూలం. ఇంకా కొంచెం అవుతారు, వెనక్కి వెళ్తే ఏమవుతుంది చెప్తున్నారు. ఇక ఆలోచనల సంగతి ఏంటి? అవి సహజమైనవి కాదు. ఎందుకంటే అవి ఒక క్షణం కనబడి మరుక్షణం లేకుండా పోతున్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయి? వాటి మూలం ఏమిటి? అది ఎల్లప్పుడూ ఉండేటటువంటిది, మార్పులకు లోను కానటువంటిది అయి ఉండాలి. చూడండి, ముందు బయట కనబడే వస్తువులన్నీ ఆలోచనలు లేకుండా ఉండవు కాబట్టి ఆలోచనలే వాటికి మూలం. ఆలోచనలకు ఏది మూలం అంటే ఎప్పుడూ ఉండేటటువంటి శాశ్వతమైన పదార్థం అంటున్నారు. అందువలన ఆ శాశ్వతమైనటువంటి స్థితి ఏదున్నదో దాన్నే ఉపదేశ మంత్రంలో చెప్తారు. దేని నుంచి ఈ వస్తువులన్నీ వస్తున్నాయో, ఎందులో ఇవన్నీ నిలబడి ఉన్నాయో, ఎందులో ఇవన్నీ లయమైపోతున్నాయో. యతో వా ఇమాని భూతాని జాయంతే ఏన జాతాని జీవంతి యత్ప్రయంత్యభిశంవిశంతి అని ఈ ఉపనిషత్ మంత్రంలో ఈ విషయం తెలియజేశారు. సద్విద్య అన్న దానిలోని ఈ పద్యం లేక శ్లోకం ఒక మంగళాచరణలాగా ఏదో ఒక దాన్ని స్తోత్రం చేస్తూ చెప్పినటువంటిది కాదు. సత్పదార్థం, శుద్ధమైన ఉనికిని గురించి తెలియజేయటమేను. తర్వాత సంభాషణ 642 కెఎల్ శర్మ అనే ఆయన, ఇంతకుముందు చూశాం. ఆయన మళ్ళీ అడుగుతున్నాడు. వివేక చూడామణిలోని ఒక శ్లోకాన్ని ఆయన ఉదహరిస్తున్నారు. స్వస్వరూపానుసంధానం భక్తిరిత్యభిధీయతే అని ఇంకా కూడా అంటున్నారు. స్వాత్మతత్వానుసంధానం భక్తిరిత్యవరే జగుహు. ఈ రెండింటిలోనూ తేడా ఏమిటి అని అడిగారు. దీన్ని చూస్తే మనం కొద్దిగా చూద్దాం. మనం కొద్దిగా దీని వివరణ చూడాలి. స్వస్వరూపానుసంధానం, తన స్వరూపాన్ని తాను అనుసంధానం చేయటాన్నే భక్తి అంటారు. ఇంకా కొందరు ఏమని చెప్తున్నారంటే స్వాత్మతత్వానుసంధానం, ఆత్మ యొక్క తత్వాన్ని అనుసంధానం చేయటమే భక్తి అని కొంచెం తేడా చూపించారు.
స్వస్వరూపాన్ని అనుసంధానం చేయటం అని కాదు, స్వాత్మతత్వాన్ని అనుసంధానం చేయటం అని. ఇక్కడ స్వస్వరూపం స్వాత్మతత్వం తేడా ఏంటి అని అడిగారు. స్వస్వరూపం తన యొక్క స్వరూపం, స్వ ఆత్మతత్వం అలా ఆత్మ యొక్క లక్షణాలు లేక విశేషాలు. తత్వం అంటే దాన్ని అనుసంధానం చేయటం. అనుసంధానం అంటే అదే పనిగా దాన్ని మనసులో నిలబెట్టుకోవటం. మహర్షి గారు చెప్తున్నారు, ఇందులో మొదటిది విచారణ. నేనెవరు అనేటువంటిది అది శుద్ధమైనటువంటి జ్ఞానం. ఇది స్వస్వరూపానుసంధానం అంటే తన యొక్క స్వరూపాన్ని తాను నిలబెట్టుకుంటూ ఉండటం ఎక్కడంటే మనస్సులోనే. రెండవది ధ్యానం. ఇది స్వాత్మతత్వానుసంధానం. తన ఆత్మ యొక్క తత్వాన్ని అంటే ఆత్మ ఇటువంటిది అసంగమైనటువంటిది, సాక్షి స్వరూపమైనటువంటిది, అనంతమైనటువంటిది, అన్నిటికీ ఆధారమైనటువంటిది, ఇటువంటి కొన్ని లక్షణాలు తీసుకుని వాటిని గురించి మనస్సులో మళ్లీ అనుకుంటూ మననం చేస్తూ ధ్యానం చేస్తూ ఉంటే అది స్వాత్మతత్వానుసంధానం కిందికి వస్తుంది. ఈ విధంగా ధ్యానం చేయటంలో ఒక జీవాత్మ పరమాత్మని పరిశోధిస్తూ ఉండటం, ఏకత్వాన్ని పొందటానికి ప్రయత్నం చేస్తూ ఉండటం కనపడుతుంది అని కొంచెం తేడా చెప్పారు. ఒకటి విచారణ, ఒకటి ధ్యానం. రెండూ కూడా సాధకులకు ఉపయోగించేవే. ఒక్కొక్క సమయంలో ఒక్కొక్కటి వాడుకోవచ్చు, లేక ఎవరి శక్తి సామర్థ్యాలను బట్టి వారు విచారణ గాని ధ్యానం గాని చేసుకోవచ్చు. తరువాత సంభాషణ 643. బాగా చదువుకున్నవాడు, పెద్ద వయసు వాడైన ఒక ఆంధ్ర వ్యక్తి అడిగారు, కర్మ మార్గము జ్ఞాన మార్గము అనే రెండు వేరైనవి, ఒకదానితో ఒకటి సంబంధం లేకుండా ఉండగలిగినవి అవుతాయా? లేక కర్మ మార్గం అనేది ఒక ప్రాథమిక స్థాయిలో ఉండేటటువంటి సాధన, అంటే మెట్టు లాంటిది, పైకి పోవటానికి మెట్టు లాంటిది. దాన్ని చక్కగా అభ్యాసం చేస్తే తరువాత జ్ఞాన మార్గంలోకి వచ్చి అక్కడ సాధన సఫలం అవుతుందా? కర్మ అనేది చేసే పనులలో అసంగంగా ఉండటాన్ని సూచిస్తుంది. అయినా ఎప్పుడూ వ్యవహారంలో చురుకుగా ఏదో పని చేస్తూ ఉండటాన్నే ఉపదేశిస్తుంది. జ్ఞాన మార్గము త్యాగం, సన్యాసం, వదులుకోవటాన్ని చెప్తూ ఉంటుంది. ఇక్కడ వదులుకోవడం, త్యాగం అనే దాని యొక్క అసలైన అర్థం ఏమిటి? కామం, క్రోధం, లోభం మొదలైన వాటిని జయించటం అనేటటువంటిది ఏ రకమైన మార్గంలోనైనా ప్రాథమికంగా చేయవలసినటువంటి అభ్యాసమే. ఆ విధంగా కామాదులకు లోబడకుండా ఉండగలిగినటువంటి స్థితి త్యాగము లేక సన్యాసాన్ని సూచించదా? లేక చురుకుగా చేసే వ్యవహారిక కర్మల్ని వదులుకోవడం సన్యాసం లేక త్యాగం అని చెప్పాలా? ఈ ప్రశ్నలు నన్నుకే కలచివేస్తున్నాయి. వీటి మీద తమరు అమూల్యమైనటువంటి ఉపదేశాలను ఇచ్చి నా సందేహాన్ని పోగొట్టాలని నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను అన్నాడు. భగవాన్ నవ్వి ఇలా అన్నారు, అన్నీ నువ్వే చెప్పావు. నువ్వు చెప్పిన దాంట్లో ప్రశ్నలు ఉన్నాయి, సమాధానం కూడా ఉన్నది. కామక్రోధాదుల ప్రభావం నుండి విడుదల పొందటం అనేదే అసలు కావలసింది. అది సంపాదించగలిగితే తక్కినవన్నీ వచ్చినట్లే. అంటే ఏంటండి, మహర్షి గారు ఇక్కడ ఇది గృహస్థాశ్రమం, పనులు చేయాలి, కర్మ మార్గము కాదు, వాటన్నింటినీ సన్యాసించి వెళ్ళిపోవాలి
ఏ కర్మలు చేయకుండా ఆత్మజ్ఞానం మాత్రమే సంపాదించడానికి ప్రయత్నం చేస్తూ ఉండాలి. అటువంటి చర్చల్లోకి వెళ్లకుండా ఏం చెప్పారు, కామక్రోధములు మొదలైనటువంటి వాసనలన్నింటినీ త్యాగము చేయటమే అసలైన త్యాగము లేక సన్యాసం. వాసనా త్యాగమే త్యాగం. అది ఉన్న తర్వాత ఇక బాహ్యమైనటువంటి అవస్థల గురించి పట్టించుకోనక్కర్లేదు అని చెప్పారు. ఆయన మళ్ళీ అడుగుతున్నారు, శంకరులు వారు మోక్షానికి జ్ఞాన మార్గము, దానికి కాను సన్యాసము తప్పనిసరి అర్హతలు అంటారు. కానీ చూస్తే రెండు ప్రత్యేకమైనటువంటి మార్గాలు కనపడుతున్నాయి. గీతలో చెప్పినటువంటి ద్వివిధ అన్నమాట. లోకేస్మిన్ ద్వివిధా నిష్ఠ పురాప్రోక్తమయానగా అని 3వ అధ్యాయంలో వస్తుంది. ఈ లోకంలో 2 రకాలైన నిష్ఠను నేను పూర్వం అందరికీ చెప్పాను అన్నారు. ఒకటి కర్మ మార్గం, రెండవది సాంఖ్యము అన్నారు. కర్మ అంటే నిష్కామ కర్మ, భగవద్గీతలో చెప్పింది. అన్ని పనులు చేస్తూ ఉండాలి, కానీ కోరిక లేకుండా ఆ ఫలితాన్ని పట్టించుకోకుండా చేయగలిగింది చేస్తూ ఉంటాం. రెండవది సాంఖ్యము అని పేరు చెప్తే ఇప్పుడు మనం అంటే మహర్షి గారు చెప్పేటటువంటి విచారణ. దీన్ని ఆయన ఎత్తి చూపించి భగవద్గీతలోని మహర్షి గారిని అడిగారు, 2 మార్గాలు స్పష్టంగా ఉన్నాయి కదా అని. మహర్షి గారు చెప్తున్నారు, శ్రీ శంకరుల వారు గీతకి వ్యాఖ్యానం రాశారు. అందులో ఈ చెప్పబడిన శ్లోకాల మీద కూడా రాశారు కదా అన్నారు. అంటే ఏంటండి, ఇది ఒక శాస్త్రపరమైన చర్చ వస్తోంది. 2 మార్గాలు భగవంతుడు చెప్పారు, కానీ శంకరాచార్యులు వారు మరి జ్ఞాన మార్గమే ముఖ్యమైనది అని చెప్పారు. అది ఎట్లాగూ అనే ప్రశ్న అనమాట అండి. అక్కడ భాష్యాల్లో శంకరాచార్యులు వారు ఎలా చెప్తారంటే 2 మార్గాలున్నాయి. కర్మ మార్గం అనేటువంటిది జ్ఞానానికి దారి చూపిస్తుంది. జ్ఞాన మార్గానికి అర్హత లేని వారి కోసం కర్మ మార్గం అన్నట్లుగా శంకరుల వారి భాష్యం ఉంటుంది. నిష్కామంగా కర్మలు చేస్తూ ఉంటే వైరాగ్యము, ముముక్షుత్వము పెరిగి తర్వాత జ్ఞానానికి తగిన అర్హత వస్తుంది అన్నట్టుగా శంకరుల వారి భాష్యాలుంటాయి. దాని గురించి ఆయన అడిగారు. మహర్షి గారు కూడా వారే చెప్పారుగా వ్యాఖ్యానం కూడా, ఇంకా నేను చెప్పడం ఎందుకు అన్నట్లుగా మహర్షి గారు క్లుప్తంగా చెప్పి వదిలేశారు. ఆయన మళ్లీ అడుగుతున్నాడు, గీత అనేటువంటిది కర్మని బాగా నొక్కి చెబుతున్నట్లు కనిపిస్తోంది. ఎందువల్లంటే అర్జునుణ్ణి యుద్ధానికి పురికొల్పాలి కాబట్టి. అదేవిధంగా శ్రీకృష్ణుడు కూడా వ్యవహార జగత్తులో పూర్తిగా పాల్గొంటూ ఇతరులకి అది ఒక ఆదర్శంగా చూపించారు. అంటే శ్రీకృష్ణుడు కర్మయే గొప్పది అన్నట్లుగా చెప్పారు కదా అని నేను అడుగుతున్నారండి. మహర్షి గారు చెప్తున్నారు, గీత ఎలా మొదలైంది? నువ్వు ఈ శరీరము కాదు, అందువల్ల నీవు కర్తవు కూడా కాదు అని మహర్షి గారు తన పద్ధతిలోకి తిప్పుతున్నారు. భగవద్గీత అట్లాగే ఉంటుందండి. అందులో ఎన్నో విషయాలు చెప్పబడ్డాయి. కర్మ, జ్ఞానం, భక్తి, యోగం, ఇంకా చిన్న చిన్న విషయాలు చాలా వస్తాయి. ఎవరికి తగినట్లుగా వారు దాని వ్యాఖ్యానం చేసుకోవచ్చు. శంకరాచార్య వారు చెప్పిన భాష్యాన్ని ఎక్కువ మంది అంగీకరిస్తున్నారు. అందులో చెప్పింది ఏంటంటే అవన్నీ మెట్లు మెట్లుగా ఉపయోగిస్తాయి. సర్వం కర్మాఖిలం పార్థ జ్ఞానే పరిసమాప్యతే. అన్ని రకాల కర్మలు జ్ఞానంలో ముగింపుకు వస్తాయి. ఏమిటి ఆ జ్ఞానం? దాని మహర్షి గారు ఎట్లా చెప్తున్నాడు చూడండి. మొట్టమొదటి ఉపదేశంలోనే వచ్చింది అది. నువ్వు గాని, నేను గాని, వీరెవరు గాని చనిపోరు. ఆత్మ
స్వచ్ఛమైనది, శుద్ధమైనది, శరీరం కంటే వేరైనది. అందువల్ల కర్త కూడా కాదు. ఇక కర్మ చెయ్యి అని చెప్పడం అది అర్థం కాని వాళ్ళ కోసం. అది అర్థమైతే కర్త ఉండడు, కర్మ ఉండదు. అది మహర్షి గారు ఇక్కడ చెప్పదలుచుకుంది. ఆయన ఇది విని అడుగుతున్నాడు, దాని ఉద్దేశ్యం ఏమిటి? మహర్షి గారు, నేను కర్తను అని భావించకుండా పనులు చేస్తూ ఉండాలి. అహంకారం లేకపోయినా, అంటే నేను కర్తను అనే భావం లేకపోయినా పనులు జరుగుతూ ఉంటాయి. ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క ప్రయోజనం కొరకు, అంటే వారి వారి ప్రారంభానుసారంగా ఏది అనుభవించాలో దాని కొరకు జన్మలెత్తుతూ వస్తున్నాడు. నేను కర్తను అనుకున్నా అనుకోకపోయినా అవన్నీ జరిగి తీరుతాయి. అంటే ప్రారబ్ధానుసారంగా కర్మ జరిగి తీరుతుంది. నేను కర్తను అనుకుని బాధపడుతూ, ఆలోచిస్తూ, ఆందోళన పడుతూ, సుఖ దుఃఖాలను పొందుతూ చేయక్కర్లేదు. నేను అన్నిటికీ సాక్షిని, అవి జరుగుతున్నాయి అన్నట్లు చేయవచ్చును అన్నారు. మళ్లీ అడుగుతున్నాడు ఆయన, కర్మయోగం అంటే ఏమిటి? కర్మకు, కర్మ వలన వచ్చేటటువంటి ఫలితానికి అసంగంగా ఉండటమా అన్నాడు. సాధారణంగా ఈ అర్థం చెప్తారండి, కర్మ చెయ్యి ఫలితాన్ని ఆశించకు అని. మహర్షి గారు అదే విషయాన్ని ఇంకొక రకంగా చెప్తున్నారు. చూడండి, కర్మయోగం అంటే ఒక వ్యక్తి ఆ చేసే పనులను తనకు ఆపాదించుకోకుండా, అంటే నేను కర్తను అనుకోకుండా చేయడం అవుతుంది. పనులు వాటంతటవి జరుగుతూ ఉంటాయి. అదండి, ఫలితాన్ని ఆశించడమా కాదా అని కొంచెం తక్కువ స్థాయి. ఆ మాట చెప్పకుండా అసలు కర్తే లేడు, నేను కర్తను కాదు, నేను కర్తనైతే కదా ఫలితాన్ని ఆశించడం, పనులు జరుగుతున్నాయి, అవే జరుగుతున్నాయి, నేను సాక్షిని. ఆ అర్థంలో చెప్తున్నారు మహర్షి గారు. అంటే జ్ఞానము కర్మ కలిసింది. ఎట్లా కలిసింది? నాకు సంబంధం లేదు అన్న విధంగా కలిసింది. శుద్ధమైన జ్ఞానం అన్నమాట అండి. ఆయన మళ్లీ అడుగుతున్నాడు, అంటే కర్మల యొక్క ఫలితాలతో సంగం లేకుండా ఉండటమా అని మళ్ళీ అదే ప్రశ్న అడిగాడు మహర్షి గారు. ఈ ప్రశ్న కర్త అనేవాడు ఉన్నప్పుడు వస్తుంది. ఇక్కడ మొదటి నుంచి చెబుతూ ఉన్నది ఏంటంటే, నిన్ను నీవు కర్తగా భావించుకొనరాదు. ఇదండి శుద్ధ జ్ఞానంలో కర్మని ఎట్లా అన్వయం చేయాలో అది. కర్మ చేస్తున్నాను కానీ ఫలితం నాకు అక్కర్లేదు అంటే కొంచెం కింది రకంగా కనపడుతుంది. అసలు చేయడమే లేదు, అది మహర్షి గారు చెప్తున్నది. ఆయన చెప్తున్నాడు, అంటే కర్మయోగం అంటే కర్తృత్వ బుద్ధి రహితమైన కర్మ అంటారా? కర్తృత్వం అంటే నేను చేస్తున్నాననే బుద్ధి లేకుండా చేయటమేనా? మహర్షి అవును, అదే అదే. ఆయన మళ్ళీ అడుగుతున్నాడు, గీత మొదటి నుంచి చివరి వరకు ఒక చురుకైన వ్యవహారిక జీవితాన్ని బోధిస్తున్నది కదా? మహర్షి గారు, అవును, కర్తలేని వ్యవహారాన్ని అని మహర్షి గారు మళ్ళీ కొంచెం మార్పు చేసి చెబుతున్నారు. కర్తలేని వ్యవహారాన్ని బోధిస్తోంది. ఆయన అడుగుతున్నాడు, అట్లాగైతే ఈ వ్యవహారాన్ని, కుటుంబాన్ని వదులుకుని సన్యాస జీవితాన్ని గడపడం అవసరమవుతుందా? మహర్షి గారు తన పద్ధతిలో, ఇల్లు కుటుంబం అనేది నీలో ఉన్నాయా? నువ్వు ఇంటిలో ఉంటున్నావా లేక ఆ ఇల్లు నీలో ఉంటుందా? ఆయన చెప్తున్నాడు, చదువుకొని వచ్చినవాడు కదా, అది మనస్సులోనే ఉన్నది. మహర్షి గారు, అట్లాగైతే నీవు ఈ భౌతికమైన వాతావరణాన్ని వదులుకున్నంత మాత్రం చేత నీకేమవుతుంది?
అంటే నీకేం మార్పు లేదు, వదులుకున్నా వదులుకోకపోయినా అని. ఆయన ఇప్పుడు నాకు అర్థమవుతోంది, సన్యాసం అనేటువంటిది కర్త లేకుండా వ్యవహారం చేయటమే కదా. జీవన్ముక్తుడికి వ్యవహారం అనేది ఉండదా? మహర్షి గారు అసలు ఈ ప్రశ్నను ఎవరు అడుగుతున్నారు? జీవన్ముక్తుడా? జీవన్ముక్తుడు కానివాడా? ఆయన జీవన్ముక్తుడు కానివాడే అంటున్నాడు తన గురించి తాను చెప్పుకుంటూ. జీవన్ముక్తుడు అంటే మనకు తెలుసు కదండి, బ్రతికుండగానే మోక్షం. ఎట్లాగూ అంటే పైన చెప్పుకుంటూ వచ్చింది, నేను కర్తను కాదు, నేను ఏ పని చేయట్లేదు, భోక్తని అంటే అనుభవించేవాడిని కూడా కాదు, అంటే తాను ఫ్రీగా స్వేచ్ఛగా స్వతంత్రంగా ఉంటాడనమాట అండి, తనలో తాను ఆనందిస్తూ. ఈ ప్రశ్నలు జీవన్ముక్తులకు వస్తున్నాయా అని అడిగితే జీవన్ముక్తులు కాదండి అన్నాడు ఆయన. మహర్షి గారు తన పద్ధతిలో చెబుతున్నారు, అయితే ఈ ప్రశ్న జీవన్ముక్తుడే అడగాలి అవసరం అనుకుంటే. అంటే ఏంటండి, ప్రశ్నల్ని తీసివేసేటటువంటి పద్ధతి ఇది. ఇంతకుముందు కూడా ఒక బోధలో వచ్చింది, కిందటి వారం అనుకుంటాను. ప్రశ్నలకి సమాధానం చెప్తున్న కొద్దీ కొత్త కొత్త ప్రశ్నలు వస్తూ ఉంటాయి. అసలైన సమాధానం ఏంటి? ఎవరికి ఈ ప్రశ్నలు వస్తున్నాయి? నేనంటే ఎవరు? దాని అసలు స్వరూపాన్ని తెలుసుకుంటే ఈ ప్రశ్నలు రావు, అడగబుద్ధి కాదు. దాన్ని చెప్తున్నారు మహర్షి గారు. నువ్వు ముందు జీవన్ముక్త స్థితిని సంపాదించు, తర్వాత ప్రశ్నలు అడగచ్చు. ముక్తి అంటే మానసికమైన కర్మల నుండి కూడా విడుదల చెందటం. కేవలం బాహ్య వ్యవహారం ఆపుకోవడమే కాదు, మనస్సులో వచ్చేటటువంటి అనుభూతులు, ఆలోచనలు, భావాలు, సుఖదుఖాలు, కామక్రోధాల దోషాలు, వాసనలు, ఇవన్నీ ఉంటాయి చూడండి, వాటికంటే కూడా వేరు. ప్రపంచ వ్యవహారాల్లో కర్త కానట్టు లోపల జరిగేటటువంటి మానసిక వ్యాపారాలకు కూడా తాను కర్త కాడు. అది మోక్షం అంటే అన్నారు. అటువంటి ముక్త పురుషుడు కర్మను గురించి ఆలోచించగలడా అని అడుగుతున్నారు. ఆయన చెప్తున్నాడు, అటువంటి వాడు కర్మను వదిలినప్పటికీ కర్మ అతన్ని వదలదు. అవునా అన్నాడు మహర్షి గారు. ఈ ప్రశ్నను అడగాలంటే ఆ జీవన్ముక్తుణ్ణి దేనితో కలిపి చూస్తున్నావు? దేనితో కలిపి చూస్తున్నావు అంటే ప్రశ్న ఏంటండి, శరీరంతో కలిపి చూస్తున్నావు నువ్వు అని చెప్పడం. జీవన్ముక్తుని దేనితో కలిపితే నువ్వు ఈ ప్రశ్న అడగగలవు? అతడు ఏం పట్టుకోకపోయినా పనులు అతన్ని పట్టుకుని ఉంటాయన్నావు కదా. జీవన్ముక్తుడు అంటే శరీరమా అన్న ప్రశ్న అడిగారు. దేంతో కలిపి చూస్తున్నావు జీవన్ముక్తుని? అప్పుడు ఆయనకు అర్థమైనట్టుంది, అంటున్నాడు, నేనిప్పుడు సరిగా చూస్తున్నాను, నా సంశయాలు తీరినాయి అన్నాడు. తరువాత సంభాషణ 644. ఒక జిల్లా ఉద్యోగి ముస్లిం అడుగుతున్నాడు, పునర్జన్మ తీసుకోవలసినటువంటి అవసరం ఏమిటి? ఆయన కూడా కొంత చదివి వచ్చుంటాడు. ఇస్లాం మతంలో, క్రైస్తవంలో కూడా పునర్జన్మ సిద్ధాంతం లేదు. చనిపోతారు, తర్వాత దేవుడు వాళ్ళని అటు స్వర్గంలో గాని నరకంలో గాని పంపించేస్తాడు, అయిపోతుంది. తర్వాత ఏమవుతుంది? జీవుడు ఎంతకాలం అక్కడ ఉంటాడు అంటే శాశ్వతం. మన హిందూ మతం, అట్లాగే హిందూ దేశంలో పుట్టినటువంటి బౌద్ధ, జైన, సిక్కు ఇటువంటి మతాలన్నింటిలోనూ పునర్జన్మ సిద్ధాంతం బాగా గట్టిగా కనపడుతుంది.
దాన్ని ప్రశ్నించడానికి వచ్చినట్టున్నాడు ఈయన. పునర్జన్మ తీసుకోవాల్సిన అవసరం ఏమిటి? మహర్షి గారు ఆ వాద వివాదాలలోనికి పోకుండా తన పద్ధతిలో సమాధానం చెప్తున్నారు. ముందు అసలు జన్మ ఉన్నదేమో మనం చూద్దాం, తర్వాత పునర్జన్మను గురించి ఆలోచించవచ్చు. ఆయనకి అర్థం కాలేదు. ఎట్లాగూ అని అడిగాడు. మహర్షి గారు, నువ్వు ప్రస్తుతం పుట్టి ఉన్నావా పునర్జన్మను గురించి అడగటానికి? ఆయన సమాధానం, అవును, అట్లాగే తప్పకుండా పుట్టాను. సూక్ష్మజీవి అమీబా అనేటువంటిది క్రమక్రమంగా పెరుగుతూ పెరుగుతూ వచ్చి జంతువుల్లాగా మారి తర్వాత అదే మనిషిలాగా పరిణామం చెందుతూ వచ్చింది. ఇది సైన్స్ లో చెప్తారండి. మొట్టమొదట్లో చాలా సన్నటి, అంటే కంటికి కనపడవు అంత సన్నటి పురుగులు లాంటివి ఏవో వచ్చినాయి నీళ్లలో. అవి క్రమంగా కొంచెం పెద్ద అయినాయి. తర్వాత చిన్న చిన్న క్రిములు లాంటివి వచ్చినాయి, మనకు కనపడేవి. ఆ తర్వాత నీళ్లలో ఉండే చేపలు మొదలైనవి వచ్చినాయి. ఆ తర్వాత పక్షులు లాంటివి వచ్చినాయి. ఆ తర్వాత జంతువులు, ఆ తర్వాత మనిషి. అంటే క్రమక్రమంగా అంటే ఒకటే అని కాదు, ఒకే పురుగు ఇన్ని రూపాయలు అప్పటికప్పుడు చెందిందని కాదు, క్రమక్రమం కొన్ని వేలు లక్షల సంవత్సరాలు తీసుకుని అట్లా మెల్లిమెల్లిగా మార్పులు చెందుతూ ఇట్లా కొత్త జీవులందరూ వస్తున్నారు. అందులో మనిషి చివరగా వచ్చినటువంటి వాడు అని సైన్స్ లో చెప్పిన సిద్ధాంతం. దాని గురించి ఈయన మాట్లాడుతున్నాడు. ఆ విధంగా ఒక పురుగులో నుంచి మనిషి వచ్చాడు. ఇప్పుడు కొంత పరిపూర్ణత్వం కలిగింది సృష్టిలో. ఇంకా పునర్జన్మలెత్తి ఇంకా మార్పులు రావాల్సిన అవసరం ఏమిటి? సైన్స్ లో ఇంకా మనిషి ఇంకా మార్పులు చెందుతూ వస్తే ఇంకా ఏం కావాలి అని. మహర్షి గారు, ఈ పరిణామ సిద్ధాంతానికి ఇది అంతము అని చెప్పేదెవడు? ఆయన సైన్స్ విధంగా చెప్తున్నాడు. ఇంకా ముందు రాకూడదనేమిటి అని సైన్స్ వాళ్ళకి అర్థమయ్యే పద్ధతిలోనే సమాధానం చెప్పారు. ఆయన సమాధానం, భౌతికంగా ఇది చాలా పరిపూర్ణమైనటువంటి జన్మ, కానీ లోపలున్న జీవుడికి బహుశా ఇంకా కొంత అభ్యున్నతి కలగాలి ఏమో, అది మనిషి చనిపోయిన తర్వాత కలుగుతుందేమో అన్నాడు. మహర్షి గారు, అసలు మనిషి ఎవరు? అతని శరీరమా లేక లోపల ఆత్మ? ఆయన రెండు కలిపి. మహర్షి గారు, శరీరం లేనిప్పుడు నువ్వు ఉండవా? ఆయనకు అర్థం కాక, ఏంటి మీరు అనేది? అది అసంభవం. మహర్షి గారు, గాఢ నిద్రలోని స్థితి ఏమిటి? ఆయన, నిద్ర అనేది తాత్కాలిక మరణం. నాకప్పుడు ఏమీ తెలియదు, అందువలన దాని గురించి నేనేమీ చెప్పలేను. మహర్షి గారు, కానీ నువ్వు నిద్రలో ఉండినావు లేవా అని అడిగారు. ఆయన చెప్తున్నాడు, నిద్రలో ఆత్మ ఈ శరీరాన్ని వదిలేసి ఎక్కడికో పోతుంది, మేల్కొంగానే మళ్లీ తిరిగి వస్తుంది. అందువలన అది తాత్కాలిక మరణము. మహర్షి గారు, ఒక చనిపోయిన మనిషి మళ్లీ తిరిగి వచ్చి నేను చనిపోయినాను ఇంతకు ముందు అని చెప్పుకోడు. ఆ మనిషి ఏమంటాడు? నేను కేవలం నిద్రపోయాను అంటాడు. దానికి ఈయనేమంటున్నాడు? ఎందుకంటే అది తాత్కాలిక మరణం కాబట్టి, పూర్తిగా చనిపోలేదు, తాత్కాలిక మరణం కాబట్టి దానికి నిద్ర అని పేరు పెట్టాడు అని. చూడండి వాద ప్రతివాదాలు ఎలా ఉన్నాయో. మహర్షి గారు, మరణం అనేది తాత్కాలికము, జీవితం కూడా తాత్కాలికము. అయితే ఇక నిజమైనది ఏది? ఆయనకు అర్థం కాదా, అందుకని అడుగుతున్నాడు. ఈ ప్రశ్నకు అర్థం ఏమిటి అన్నాడు. మహర్షి గారు,
జీవితము మరణము రెండూ తాత్కాలికమే అయితే వీటికి ఆధారంగా ఏదో తాత్కాలికం కానిది ఉండాలి. ఆ తాత్కాలికం కానిదే సత్యం, సత్పదార్థం అన్నారు. ఆయన చెప్తున్నాడు, సత్యం అనేది ఏదీ లేదు, అంతా అశాశ్వతమే, అంతా మాయ అన్నాడు. మరి ఆయన మామూలు భాషలో మాయ, లేకపోతే ఆయన కూడా హిందూ ఈ జ్ఞానశాస్త్రంలోని మాయ చదివి వచ్చాడు తెలియదు. ఆయన చెప్తున్నాడు అంతా మాయ. మహర్షి గారు, మాయ దేని ఆధారంగా తోస్తున్నది? మహర్షి గారు అంటున్నారు, అంతా మాయ అయితే అసలు ఈ ప్రశ్నలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? దీనికి ఆయన సమాధానం చెప్పకుండా మళ్ళీ మొదటి ప్రశ్నకు వచ్చాడు. అసలు పునర్జన్మ ఎందుకు ఉండాలి? మహర్షి గారు మళ్లీ తన పద్ధతులను చెబుతున్నారు. ఎవరికి? ఆయన ప్రశ్న పరిపూర్ణుడైనటువంటి మనిషికి. అంటే అన్ని జీవుల్లోనూ మనిషి పరిపూర్ణుడైనాడు, ఇంకా ఇంకా పునర్జన్మలు ఎత్తుతూ పరిపూర్ణ చెందవలసిన అవసరం ఏంటి అని. మహర్షి గారు, నువ్వు పరిపూర్ణుడవైతే మళ్లీ జన్మించడానికి భయం ఎందుకు? అది అపరిపూర్ణతను, అంటే నువ్వు ఇంకా పూర్తిగా పరిపూర్ణుడవు కాలేదు అని తెలియజేస్తుంది. ఆయన చెబుతున్నాడు, నేను భయపడుతున్నానని కాదు, కానీ మీరంటారు నేను పుట్టి తీరాలి అని, ఇది హిందూ సిద్ధాంతం అని మీరంటున్నారు అన్నాడు. మహర్షి గారు, ఎవరంటున్నారు అట్లా? నువ్వు ఆ ప్రశ్న అడుగుతున్నది. అంటే నేను నీకు చెప్పలేదు కదా జన్మెత్తాలని అంటున్నారు. ఆయన, నా ఉద్దేశ్యం ఇది, మీరు ఒక పరిపూర్ణులైన వ్యక్తి, నేను ఒక పాపిని. మీరేం చెప్తారంటే నేను ఒక పాపిని కాబట్టి నేను పరిపూర్ణుడు కావటం కోసంగా మళ్లీ పుట్టాలి అని. ఇది హిందూ మతంలో కొంతమంది చెప్పేటటువంటి మాటేనండి. కర్మ సిద్ధాంతం ప్రకారం జన్మలు అనుభవిస్తూ వచ్చి ఏదో జన్మలో వివేకము, వైరాగ్యము, మోక్షత్వం ఇటువంటి కలిగి తన స్వరూపాన్ని తెలుసుకుంటాడు, మోక్షం పొందుతాడు. ఇవన్నీ మనం చెప్పేదే. ఆయనకి ఎవరో చెప్పినట్టున్నారు, దాన్ని అడుగుతున్నారు. మీరంటున్నారు కదా నేను పాపిని కాబట్టి ఇంకా పరిపూర్ణత చెందడం కోసం మళ్లీ జన్మలెత్తాలి అని అంటున్నాడు. మహర్షి గారు, లేదు, నేను అట్లా చెప్పడం లేదు. మరి నేను చెప్పేది ఏంటంటే నీకు జన్మ లేదు, నువ్వు పుట్టలేదు, అందువలన మరణము కూడా లేదు. ఆయన కొంచెం ఆశ్చర్యపడ్డట్టున్నాడు. ఏంటి, నేను అసలు పుట్టనే లేదని మీరు అంటున్నారా అన్నాడు. మహర్షి గారు, అవును, ప్రస్తుతం నిన్ను నువ్వు ఒక శరీరంగా భావించుకుంటున్నావు, అందువలన దానికి కలిగేటటువంటి పుట్టుక సాగుల్ని నీవిగా ఊహించుకుని తికమకపడుతున్నావు. కానీ నువ్వు ఈ శరీరము కాదు, నీకు జన్మ మరణము లేవు. ఆయన ప్రశ్న, అట్లాగైతే మీరు పునర్జన్మ సిద్ధాంతాన్ని బోధించరా అన్నాడు. మహర్షి గారు, లేదు, మరేం చేస్తానంటే నీలో ఉన్న తికమకను, అంటే నేను పునర్జన్మ పొందుతాను అనే నీ తికమకను తొలగించాలి అనుకుంటాను. నువ్వే అనుకుంటున్నావు పునర్జన్మ పొందాలి అని. చూడు, ఎవరికి ఈ ప్రశ్నలు వస్తున్నాయో ప్రశ్నించేవాడెవరు అని కనుక్కుంటే తప్ప ఇటువంటి ప్రశ్నలకి ఎన్నటికీ సమాధానం దొరకదు. ఇదని మహర్షి గారు ఎప్పుడు చెప్పేది. ప్రశ్నలు ఎవరికి వస్తున్నాయి, కొంతవరకు కావాలి, అదే పనిగా ప్రశ్నిస్తూ పోవడం కాదు. ఆయన అంతా అయినాక అంటున్నాడు, నేను అడిగిన ప్రశ్నకు సమాధానం రాలేదు. మహర్షి గారు అంటున్నారు, నీవు అడిగిన ప్రశ్నకు తరువాత ఇతర అన్ని సంశయాలకు కలిపి ఇదే అసలైన సమాధానం.
ఆయన మళ్ళీ అంటున్నాడు, ఈ సమాధానం ఇతరులను తృప్తిపరచదు. మహర్షి గారు, ఇతరుల సంగతి వదిలేసేయి, నీ సంగతి నువ్వు చూసుకుంటే వారి సంగతి వారు చూసుకుంటారు. కాసేపు మౌనంగా గడిచిపోయింది. తర్వాత అతను లేచి వెళ్లిపోయినాడు. అంత తృప్తి పొందినట్లు కనపడలేదు. మళ్లీ కొన్ని నిమిషాలైన తర్వాత భగవాన్ గారే ఇలా అన్నారు, ఇది అతనిలో పనిచేస్తుంది, దీని ప్రభావం ఉంటుంది కాస్తో కూస్తో అతని మీద అన్నారు. అతను ఏ విధమైన సత్యాన్ని అంగీకరించట్లేదు, ఇదంతా అసత్యమే అంటున్నాడు. ఇది అసత్యమే నిర్ణయించేదెవడు? అది తెలియకపోతే ఏ విధమైన నిర్ణయమైనా సరే అది కూడా అసత్యమేగా. క్రమపరిణామ సిద్ధాంతం, ఇంగ్లీష్లో ఎవల్యూషన్ థియరీ అంటారండి. ఇందాక ఆయన అడిగారు, చిన్న పురుగు నుంచి అట్ట క్రమక్రమంగా మార్పులు చెందుతూ 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 మానవ జన్మ పరిపూర్ణతకు వచ్చింది అనేది థియరీ ఆఫ్ ఎవల్యూషన్. ఆ సిద్ధాంతాన్ని గురించి ఇతను ఎక్కువగా మాట్లాడుతున్నారు. అది ఎక్కడుంది? అతని మనస్సులోనేగా. చూడండి, అన్ని సిద్ధాంతాలు మనస్సులోనే ఉన్నాయి. చనిపోయిన తర్వాత ఈ ఆత్మ పరిపూర్ణతను పొందాలి అంటే ముందుగా ఒక జీవుడు ఉన్నాడు అని అంగీకరించాలి కదా. అందువలన ఈ శరీరము వ్యక్తి కాదు. మహర్షి గారు అతడు లేవదీసిన ఆ ఎవల్యూషన్ సిద్ధాంతం, క్రమ పరిణామ సిద్ధాంతాన్ని గురించి ఇంకాస్త చెప్పారు. ఒకడు తన కలలో ఒక పెద్ద కట్టడాన్ని చూస్తాడు. అది ఒక్కసారిగా పైకొస్తుంది ఇక్కడ కలలో. అప్పుడు అతను ఆలోచిస్తాడు, అది ఒక్కొక్క ఇటుకను పేర్చుకుంటూ ఎంతో మంది పనివారు ఎంతో సమయాన్ని వెచ్చించి కట్టి ఉంటారు అనుకున్నాడు. అయినా అతనికి ఆ పనివాళ్ళెవరూ కనపడరు. ఈ క్రమపరిణామ సిద్ధాంతం కూడా అటువంటిదే. తనను తాను ఒక మనిషిగా భావించుకుంటున్నాడు కాబట్టి తాను ఎమీబా మొదలైన అతి సూక్ష్మ జీవుల స్థాయి నుంచి ఇప్పుడున్న మనిషి స్థాయికి పరిణామం చెందుతూ వచ్చాను అనుకుంటున్నాడు. అంటే ఇక్కడ మహర్షి గారి అభిప్రాయం ఏంటంటే, కళలో ఒక పెద్ద కట్టడం అకస్మాత్తుగా కనపడుతుంది. అబ్బో ఎంతో మంది కలిసి కట్టుంటారని అనిపిస్తుంది. అట్లాగే ఇది కూడా ముందు అమీబా వచ్చింది, తర్వాత జలచరాలు అంటే నీళ్లలో పెరిగే జీవులు వచ్చినాయి, వాటిలో నుంచి క్రమక్రమంగా మార్పులు చెందుతూ పక్షులు వచ్చినాయి, తర్వాత జంతువులు వచ్చినాయి, తర్వాత అట్ట వచ్చి చివరికి కోతి, చింపాంజీ ఇటువంటివి వచ్చినాయి. వాటిల్లో నుంచి మనిషి వచ్చాడు. వాటిల్లో నుంచి అప్పటికప్పుడు కాదు, అవి క్రమంగా మార్పులు చెందుతూ కొన్ని వేల సంవత్సరాలు అయిన తర్వాత ఆ జాతి మనిషి జాతిగా వచ్చింది అని మహర్షి గారు దాన్ని ఏం చెప్తున్నారు? కళలో కట్టడం వలె ప్రపంచం అంతా ఒక్కసారిగా కనపడుతుంది కళలో. ఒక భవనాన్ని చూసి క్రమక్రమంగా ఎంతో మంది పనివాళ్లు కలిసి కట్టుంటారు అనుకున్నట్టుగా ఈ మనిషి ఈ విధంగా రావడానికి ఎన్నెన్నో మార్పులు చెందుతూ ఎన్నెన్నో జన్మలెత్తుతూ వచ్చినాయి అనుకుంటున్నారే గాని నిజానికి ఇదంతా కళ వంటిది. ఒక్కసారిగానే అన్నీ కనపడుతున్నాయి. అక్కడే ఉన్నటువంటి ఒక భక్తుడు అడిగాడు, ఇది విశ్వం పశ్యతి కార్యకారణతయా దక్షిణామూర్తి స్తోత్రంలో వస్తుందండి మాట. విశ్వాన్ని కార్యకారణ సంబంధంతో ఉన్నట్లుగా గ్రహిస్తున్నాడు అనే దానికి ఒక ఉదాహరణ ఇది క్రమ సంపరిణామ సిద్ధాంతం. క్రమంగా దీని నుంచి మెట్టుగా
ఒక్కొక్క ఇటుక రాయి, ఇటుక మీద ఇంకొక ఇటుక, ఇటుక మీద ఇంకొక రాయి పెట్టుకుంటూ పెద్ద బిల్డింగ్ కట్టినట్లు ఇట్లా 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 ఈ జీవులన్నీ పెరుగుతూ 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 మార్పులు చెందుతూ వచ్చినాయి అని చెప్పటం. అదేంటి? బాహ్య దృష్టితో చెప్పినటువంటి పరిణామ సిద్ధాంతం కదా అని అడిగాడు ఒక భక్తుడు. మహర్షి గారు, అవును, మనిషి ఎల్లప్పుడూ ఒక విషయానికి కారణమేమిటి అని ఆలోచిస్తాడు. ఇది సైన్స్ చేసేదంతా అదేనండి. ఒక వస్తువును కనిపెట్టడం, దానికి కారణం ఏంటి, ఇంకోటి తెలుసు దానికి కారణం ఏంటి. ఇప్పుడు భూమి ఉందనుకోండి, భూమి ఎక్కడి నుంచి వచ్చింది? ఓసారి సూర్యుడి నుంచి ఒక ముక్క రాలిపడి ఇట్లా భూమిలాగా అయిందేమో. మరి ఆ సూర్యుడు ఎక్కడి నుంచి వచ్చాడు? బహుశా ఇంకా అంతకంటే పెద్ద సూర్యుడు ఉంటే అందులోంచి ఒక ముక్క రాలిపడిపోయిందేమో. ఆ సూర్యుడు ఎక్కడి నుంచి వచ్చాడు? ఇటువంటి సూర్యుడు విశ్వంలో ఎన్నో ఎన్నో కోట్లుగా ఉంటున్నారు, అందులో ఒకటి సూర్యుడు. ఆ విశ్వం అంతా ఎక్కడి నుంచి వచ్చింది? ఇట్లా చెప్పుకుంటూ పోతే కొంత దూరం సైన్స్ తో పరిశోధనలు చేసి ఇది ఇట్లా అని చెప్పగలుగుతున్నారు. చివరికి వచ్చేటప్పటికి అది ఎక్కడి నుంచి ఇంకా అడుగుతూనే ఉన్నారు అనుకోండి. ఒక స్థాయికి వచ్చేటప్పుడు ఏమో మనకు తెలియదు, అంత దూరం సైన్స్ వెళ్ళలేదు, అట్లా ఉంటుంది. కానీ మనిషికి అలవాటు, ఏది కనపడ్డా సరే దీనికి కారణం ఏంటి. ఆ విషయాన్నే మహర్షి గారు చెబుతోంది. అవును, మనిషి ఎల్లప్పుడూ ప్రతిదానికి ఒక కారణాన్ని వెతుకుతూ ఉంటాడు. ఆ కారణానికి మరొక కారణం ఉండాలి. ఈ విధంగా ఈ వాదం అనవస్థా దోషాన్ని పొందుతుంది. అంటే దానికి అంతం ఉండదు. మీరు ఎంత చెప్పినా ఇంకోటేదో వస్తుంది. ప్రస్తుతం సైన్స్ అన్న పేరుతో మనుష్యులు చేస్తున్నది అదేనండి. చాలా విషయాలు కనుక్కుంటున్నారు, కొత్తవి. ఎన్ని చేసినా మళ్ళీ దానికి కూడా కారణం ఏంటి అనే ప్రశ్న వస్తూనే ఉంటుంది. అది ఎన్నటికీ అంతమయ్యేది కాదు. ఒక కార్యానికి మరొక కారణాన్ని వెతకటమే మనిషి యొక్క ఆలోచన అంతా. అట్లా వెతుకుతూ వచ్చి చూడండి, మనిషి అలా వెతకడానికి తప్పంటల్లా, సైన్స్ అది తప్పంటల్లా. ఏమంటున్నారు? అట్లా వెతుకుతూ వచ్చి చివరికి నేనెవరు అనే ప్రశ్న దగ్గరికి వస్తాడు. దాన్ని వెతకాలన్నమాట. తాను ఆ పరిపూర్ణమైన ఆత్మనే అని తెలిసినప్పుడు పరిపూర్ణమైన శాంతం లభిస్తుంది. దీనికోసం మనిషి పరిణామం చెందేది. అది పరిణామ సిద్ధాంతాన్ని వేదాంతంతో కలిపితే ఇట్లా ఉంటుందండి. సరే, రకరకాల చిన్న జీవుల్లోంచి మనిషి వచ్చాడు అనుకున్నా, ఆ మనిషిలో కూడా మళ్లీ పరిణామం ఎక్కడ? బయట కాళ్ళు చేతులు అందరికీ సమానమైన మనస్సుల్లో వచ్చి తెలివితేటలు పెరగటం, ఇదేమిటి అని ఆలోచించడం, ఏదో ఒక స్థాయిలో అసలు నేనెవరు అని ఆలోచించడం. అది మొదలైనప్పుడు చివరికి పరిపూర్ణమైన ప్రశాంత స్థితి లభిస్తుంది. అక్కడితో వెదకులాట ఆగిపోతుంది. ఇదంతా అయిన తర్వాత అదే రోజు సాయంత్రం మరొక భక్తుడు మహర్షి గారికి ఒక వార్తను తీసుకొచ్చాడు. ఆ ముస్లిం ఉద్యోగి ఇదే విషయాన్ని ఆ మున్సిపల్ కమిషనర్ గారితో చర్చిస్తూ ఉండినాడట. ఎవరో ఇది కూడా వీళ్ళు కూడా సిఐడి లాంటి వాళ్ళు అనమాట. మున్సిపల్ ఆఫీసర్ జరిగింది మహర్షి గారి దగ్గరికి ఎవరో తీసుకొచ్చి చెప్పారు. అప్పుడు మహర్షి గారు అన్నారు, అతను అనుకుంటున్నాడు ఈ శరీరము లోని ఆత్మ రెండు కలిసి మనిషి అవుతాయి అని. కానీ అతను నేను నిద్దట్లో ఏం జరుగుతోంది అని అడిగాను. అప్పుడు ఆ మనిషి ఎక్కడున్నది ఈ శరీరానికి తెలియదు కదా అంటే నిద్దట్లో. అప్పుడు ఆ భక్తుడు అన్నాడు, కానీ అతను ఏమంటున్నాడు, నిద్ర అనేది తాత్కాలికమైన మరణము అని. అంటే పొద్దున అతడు చేసినటువంటి వాదాన్ని ఇప్పుడెవరో కొనసాగిస్తున్నారు మళ్ళీ. మహర్షి గారు అంటున్నారు, అవును అట్లాగే అంటున్నాడు అతను, కానీ
అతడు మరణానికి తాత్కాలికము అనే విశేషణాన్ని కలుపుతున్నాడు. అందువలన మనిషి తిరిగి తన శరీరానికి వస్తున్నాడు అని. అతనికి ఎట తెలుసు తను ఈ శరీరంలో తిరిగి ప్రవేశిస్తున్నాడు అని? అంతేకాకుండా వచ్చి చేరతాను అనుకుంటున్నాడు. అంటే తాను ఉండాలి ఎక్కడో, శరీరాన్ని వదిలి ఎక్కడికో వెళ్ళాడు. ఆ వదిలి వెళ్ళిన వాడు మళ్ళీ వస్తున్నాడు అంటే తాను ఎక్కడో ఉండాలి కదా. ఇది మహర్షి గారి తర్కం. శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే నిద్రపోతున్నప్పుడు ఈ శరీరాన్ని ప్రాణం రక్షిస్తూ ఉంటుంది. ప్రాణం అంటే ఇక్కడ జీవశక్తి అండి. జీవించి ఉండటానికి కావలసినటువంటి శక్తి. సాధారణ భాషలో చెప్పుకుంటే మనం గాలి పీల్చుకోవడానికి శక్తి కావాలి, నెత్తురు ప్రవహించడానికి శక్తి కావాలి, గుండె మొదలైన అవయవాల ద్వారా, అట్లాగే ఆహారం జీర్ణం కావడానికి ఒక శక్తి కావాలి. ఈ శక్తులన్నీ కలిపి ప్రాణశక్తి అనుకుంటే అది ఈ శరీరాన్ని నిలబెడుతూ ఉంటుంది. ఈ శరీరం నేల మీద పడుకొని ఉంటే ఒక తోడేలో పులో వచ్చి దాన్ని తినేయొచ్చు. ఆ జంతువు మొదట దాని వాసన చూస్తుంది, లోపల ఇంకా జీవం ఉన్నది అని తెలుసుకుంటుంది. అప్పుడు ఒక శవాన్ని పీక్కు తిన్నట్లుగా పీక్కుని తినవు. ఇదండి మనకు తెలియదు. ఇది నిద్రపోతున్నటువంటి మనుషుల్ని తింటయా తినవా అంటే తినవు అంటున్నారు మహర్షి గారు. వాసన చూసి ఓహో ఇంకా బతికే ఉన్నాళ్లే అని వదిలేసిపోతాయిట. దీన్ని బట్టి ఏం తెలుస్తుందంటే గాఢ నిద్రలో కూడా ఈ శరీరాన్ని రక్షించేవాడు వేరే ఎవరో ఉన్నారు. దాన్నే ప్రాణం అన్నారు ఇందాక. ఇవి మాట్లాడుతుండగా ఆ సందర్భాల్లో మహర్షి గారు ఈ మాటలు చెప్పారట. అన్ని రకాల జ్ఞానాలు మనిషిని తన స్వరూపాన్ని తాను సాక్షాత్కరించుకోగలగటానికి సహాయం చెయ్యాలి. శాస్త్రాలు గాని మతాలు గాని ఈ ప్రయోజనం కొరకే ఉన్నాయి. బయట వస్తువుల్ని చెప్పి ఇట్లా ఇది ఇట్లా దీన్ని ఇట్లా అనుభవించవచ్చు అని చెప్పే శాస్త్రాలున్నాయి. అవి ఏవో సాధారణమైన శాస్త్రాలు. ఉదాహరణకి ఈ కూరగాయని ఎట్లా వండాలి అది కూడా ఒక శాస్త్రం ఉండొచ్చు. ఇక్కడ చెప్పేటటువంటిది ఆ శాస్త్రం కాదు, ఆధ్యాత్మిక శాస్త్రం లేక మత సంబంధమైనటువంటి శాస్త్రాలు ఎట్లా ఉంటాయి. మనిషిని ప్రగతి పురోగతి చెందించి ఆత్మజ్ఞానాన్ని కలిగించి పరిపూర్ణమైనటువంటి శాంతిలో అంటే జీవన్ముక్త స్థితిలో నిలవటం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటాయి. సరే, ఆ శాస్త్రాల ఉద్దేశ్యం ఏమిటి? అవి ఎన్నో విషయాలు జరిగిపోయినవి జరగబోయేటటువంటి భూత భవిష్యత్తులు గురించి చెప్తూ ఉంటాయి. వాటినన్నింటినీ వదిలేసేయి, ఎందుకంటే అదంతా ఊహలు మాత్రమే. ప్రస్తుతం ఈ క్షణం అందరి అనుభవంలో ఉన్నది కదా. అది ఏమిటో ఆ శుద్ధమైన ఉనికిని అనుభవంలో చూడండి. అది అన్ని రకాల ఉపదేశాలకి తగాదాలకి వాదోపవాదాలకి అంతం పలుకుతుంది. కానీ మనిషి యొక్క బుద్ధి హేతువాదం అంత తేలికగా ఇటువైపు తిరగదు. చాలా అరుదుగా ఒక మనిషి అంతర్ముఖుడవుతాడు. ఈ బుద్ధి ఇంకా వెదకటం, భూతకాలాన్ని భవిష్యత్ కాలాన్ని పరిశోధిస్తూ ఉండటం అనే దాంట్లో చాలా సంతోషపడుతూ ఉంటుంది. కానీ ప్రస్తుతం ఉన్నదాన్ని పట్టించుకోదు. ఆ భక్తుడు అడుగుతున్నాడు, ఎందుకంటే తన ఆత్మను వెతుకుతూ పోతే తానే లేకుండా పోతుంది కాబట్టి. ఇతర విధాలైన వెతకులాట పరిశోధనలైతే దానికి కొత్త
జీవాన్ని పోస్తూ ఉంటుంది. ఏదో అభివృద్ధి చెందటానికి ఆహారం కూడా దొరుకుతూ ఉంటుంది. దీని అర్థం ఏంటి? బయట వాటిని వెతుకుతూ ఉంటే ఇంకా 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 పని చేయడానికి, ఇంకా ఇంకా ప్రశ్నలు వేసుకోవడానికి, దానికి ఏదో పని పెట్టుకున్నట్టు, కాలక్షేపానికి అయినట్టు, కొత్తగా ఏదో కనిపెడుతున్నట్టు తృప్తి, ఇవన్నీ కలుగుతూ ఉంటాయి. ఆత్మను విచారిస్తూ పోతే తానే లేకుండా పోతుంది, ఆగిపోతుంది. అందుకని భయపడతారట అని అక్కడ ఆ భక్తుడు అన్నాడు. మహర్షి గారు, అవును, అది రైటే. అసలు బుద్ధి ఎందుకు అంత అభివృద్ధి చెందింది? ఎక్కడంటే మనుషుల్లో బాగా అభివృద్ధి చెందింది. ఇందాక చెప్పిన క్రమ పరిణామ సిద్ధాంతం అది. సృష్టిలో ఉన్నటువంటి అన్ని జీవుల్లోనూ మనిషి యొక్క ప్రత్యేకత ఏంటి అంటే బుద్ధి బాగా అభివృద్ధి చెందింది. శరీరం దృష్టితో, బలం దృష్టితో వాటితో చూస్తే మనకంటే బలమైన జంతువులు చాలా ఉన్నాయి. మరి మనిషి యొక్క ప్రత్యేకత ఏంటంటే ఆ తెలివితేటలు, బుద్ధి. మహర్షి గారు దాన్ని చెప్తున్నారు. ఈ బుద్ధి ఎందుకు అభివృద్ధి చెందింది? దానికి ఒక ఉద్దేశ్యం ఉన్నది. ఆ ఉద్దేశ్యం ఏంటంటే ఆత్మ వైపుకు మనస్సును తిప్పి దాన్ని సాక్షాత్కరింపచేసుకోవటమే. ఆ ప్రయోజనం కోసం దాన్ని వాడుకోవాలి అన్నారు. తరువాత 1939 మార్చి 12 సంభాషణ 645. ఒక 30 ఏళ్ల యువకుడు, చూడ చక్కనివాడు, మరికొంతమంది స్నేహితులతో కలిసి హాల్లోకి వచ్చాడు. అతను ఉన్నట్టుండి ఒక్కసారిగా మొదలుపెట్టాడు. నేను నేను అనటం ఎవరికి ఏ విధంగానూ సహాయం చేయదు. ఆ నేను అన్నదాన్ని ఏ విధంగా మనం సూచించగలము? మహర్షి గారు దాన్ని లోపలే కనుక్కోవాలి. అది బయట ఉన్న వస్తువు కాదు, ఒకరికొకరు ఇది ఇట్లా అని చూపించటానికి. అది బాహ్య వస్తువు కాదు. ఆయన అడుగుతున్నాడు, నేనెవరు అన్న ఉపదేశం ఇవ్వాలనుకుంటే అది ఏమిటో ఖచ్చితంగా చెప్పి ఆ ఉపదేశాన్ని సంపూర్ణం చెయ్యాలి అన్నాడు. అంటే ఈయన అభిప్రాయం ఏంటి? మహర్షి గారు ప్రతివారికి నేనెవరు నేనెవరు లేదా నువ్వెవరు అని ప్రశ్న అడిగి వదిలేస్తూ ఉంటారు. అట్లా కాదు, ఆ నేనంటే ఏమిటో ఖచ్చితంగా వివరించి చెప్తే ఉపయోగం ఉంటుంది అని. మహర్షి గారు ఇక్కడ ఇచ్చే ఉపదేశం సూచనప్రాయంగానే ఉంటుంది. ఆ సూచనను ఉపయోగించుకోవటం అడిగేవారి పని. ఆయన అంటున్నాడు, ఆ అడిగేవాడు అజ్ఞాని, అందువలన ఉపదేశాన్ని కోరుతున్నాడు. మహర్షి గారు అందువలనే అతన్ని సత్యాన్ని పరిశోధించి తెలుసుకో అని అతనికి చెప్పటం జరుగుతోంది. మళ్ళీ ఆయన ప్రశ్న, కానీ అది సరిపోదు. ఈ నేను అనేది ఏమిటో ఖచ్చితంగా ఇది ఫలానా ఇట్లా అని చెప్పవలసి ఉంటుంది. ఆ తర్వాత అతడి తగాదా ధోరణిలోకి వచ్చాడు. వినిపించుకోవటం లేదు. మహర్షి గారు అతనికి వివరించడానికి ప్రయత్నం చేశారు. కానీ అతడి మహర్షి గారిని చెప్పనివ్వలేదు. అంటే మధ్యలోనే అందుకుంటూ అట్లా కాదు ఇట్లా కాదు ఇట్లా చెప్పాలి అంటూ మొదలుపెట్టాడు అన్నమాట. అప్పుడు మహర్షి గారు కాసేపు అతన్ని గమనించి చివరిగా ఒక సూచన చేశారు. అన్వేషి అంటే తెలుసుకోవాలని కోరేవాడి యొక్క ధోరణి ఇది కాదు. ఎవరైనా వినయం అనేదాన్ని అన్వేషకులకు నేర్పితే అప్పుడే వారు సరియైన మార్గాన్ని పట్టుకోగలుగుతారు, అంతవరకు పట్టుకోలేరు అని
కొంచెం వినయంగా ప్రశ్నించు అని మందలించారు. అప్పుడే వేద పారాయణ మొదలైంది. అందుకని అందరూ కాసేపు ఆగారు. అయిన తర్వాత ఒక భక్తుడు దీని గురించి మళ్ళీ కొద్దిగా ప్రస్తావించారు. అప్పుడు భగవాన్ గారు మళ్ళీ అన్నారు, అన్వేషకులు వినాలి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. అట్లా కాకుండా నాకేదో వాళ్ళు నిరూపించాలి అని ప్రయత్నం చేస్తూ ఉంటే సరే చెయ్యని, నేనేమీ వాదించను, వాళ్ళు చెప్పేది వింటాను అన్నారు. అంటే ఏంటండి, రకరకాల వ్యక్తులుంటారు. మనం కొన్ని సందర్భాల్లో చూసాం. మహర్షి గారి దగ్గరికి రాగానే నాకు ప్రశ్నలు వేసి అర్థం చేసుకున్న వాళ్ళు ఉంటారు. కాదు స్వామి తర్వాత అర్థం చేసుకుంటాం అన్నవాళ్ళు ఉన్నారు. అసలు వారినట్ట చూస్తూనే వారు వీరిని చూడటం, వీరు వారిని చూడటం, వారి సన్నిధిలోనే మార్పు తెచ్చుకున్న వాళ్ళు, అంటే మార్పు వచ్చింది, అటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఇటువంటి వాళ్ళు కూడా ఉంటారు. లేకపోతే ఏమవుతుంది, మహర్షి గారిని చూసినటువంటి ప్రతివాడు జీవన్ముక్తుడైపోతే ఇక ఈశ్వరుని ఆట ఉండదు, ఆగిపోతుంది. ఈ పృచ్ఛకుడు అంటారు, ప్రశ్నించేవాడు. ఇటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. ఇంతకుముందు ఒక ముస్లిం వచ్చి అడిగాడన్నారు. ఆయన కూడా అట్లాగే ప్రశ్నలు వేసి తృప్తి చెందకు వెళ్లిపోయినాడు. ఈ కుర్రవాడేమో మహర్షి గారికే నేర్పుదాం అనుకున్నాడు. అట్లా కాదు, మీరు చెప్పవలసింది, నేనెవరు ప్రశ్న వేయడం కాదు, నేనంటే ఎవరో మీరు ఖచ్చితంగా చెప్పాలి అని మహర్షి గారికే ఆర్డర్ వేసినట్టుగా మొదలుపెట్టాడు. అంటే రకరకాల వాళ్ళు వస్తారు. అందరికీ ఆత్మజ్ఞానం సరిపోతుందని, పట్టుతుందని అనుకోకూడదు. అప్పుడు అంతకుముందు ప్రశ్నించినటువంటి మనిషి, ఆ 37 యువకుడు మళ్లీ మొదలుపెట్టాడు. నా ధోరణి తమరికి సరిగా అర్థం కాలేదు. నేను అంటే ఏమిటో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. అది నాకు మీరు సూచించాలి. కానీ అతని మాటల్లో కొంత కపటం ధ్వనించింది. అంటే వినయంగా అడుగుతున్నట్టు లేదు. అక్కడ కూర్చున్నటువంటి ఇతరులు కూడా అతని ధోరణికి ఇష్టపడలేదు. వారు కూడా కొద్దిగా ప్రయత్నించారు అతనికి సర్ది చెప్పుదామని. దాంతో అతడు ఇంకా రెచ్చిపోయి పరిస్థితి దిగజారింది. ఇదంతా చూసినటువంటి భగవాన్ చివరిగా అన్నారు, నువ్వు వచ్చిన త్రోవనే వెళ్ళు. అది బాహ్యంగా చేసినా సరే లేక అంతరంగంలో చేసినా సరే నీకు ఏది బాగుంటే అది అన్నారు. అంటే ఏంటి, వచ్చిన త్రోవన వెళ్ళంటే బాబు నాతో వాదాలు వద్దు, నువ్వు వెళ్ళిపో. లేదా నీకు అర్థమైందా, వచ్చిన త్రోవ బాహ్యంగా కానీ అంతరంగంగానే అన్నారు కదా. అంతరంగంలో వచ్చిన త్రోవ అన్నదానికి ఏమర్థం వస్తుంది, నేను అంటే అహంకారం ఎక్కడి నుంచి వస్తోంది, ఎక్కడి నుంచి పుడుతోంది, అది 2 అర్థాలు వచ్చేది చెప్పారు. బాహ్యంగా ఎక్కడి నుంచి వచ్చావంటే నీ ఇంటి నుంచో బజార్ నుంచి వచ్చావు, వెళ్ళిపో. అంతరంగంలో నువ్వు ఎక్కడి నుంచి వచ్చావంటే అహంకారం ఎక్కడి నుంచి వచ్చింది. ఆ రకంగా ఆ మనిషి చాలా ఆవేశాన్ని పొందాడు. అక్కడ కూర్చున్నటువంటి ఇతరులు కూడా ఆవేశం పొందారు. తర్వాత చివరగా వాళ్ళందరూ కలిసి అతన్ని హాలు బయటికి తీసుకుని వెళ్లి అతన్ని పంపించారు. చూడండి ఎటువంటి పరిస్థితులు వస్తాయో. తర్వాత అతని గురించి ఎవరో తెలుసుకుని చెప్పారు. అతడు ఒక యోగ మార్గానికి సంబంధించినటువంటి వాడు. తక్కిన అన్ని పద్ధతుల్ని అతడు ద్వేషిస్తూ దూషిస్తూ ఉంటాడు. ముఖ్యంగా జ్ఞానుల్ని, జ్ఞాన మార్గాన్ని తప్పుపడుతూ ఉంటాడు. అందువలన ఇలా ప్రవర్తించాడు. రాత్రి భోజనమైన తర్వాత మహర్షి గారు మరి కాస్త చెప్పారు. గోవింద యోగి అనే ఆయన మలయాళీ బ్రాహ్మణ పండితుడు
కాస్త పేరున్నవాడే. యోగాన్ని గురించి బాగా పొగుడుతూ తక్కిన మార్గాల్ని ఖండిస్తూ ఉండేవాడు. గీత, ఉపనిషత్తులు మొదలైన వాటిని ఉదహరిస్తూ తన వాదాన్ని బలపరుచుకునేవాడు. ఇతరులు, నారాయణ గురు మొదలైన వాళ్లు అవే గ్రంథాలను ఉపయోగించి ఆయన్ని ఖండిస్తూ ఉండేవాళ్లు. ఇవన్నీ జరుగుతూ ఉంటాయండి. ఒకళ్ళు ఇది గొప్ప అంటారు, ఒకళ్ళు అది గొప్ప అంటారు, ఒకళ్ళు తిట్టుకుంటూ ఉంటారు. దీని నుంచి మనం ఏమి గ్రహించవచ్చు? ఇతరులతో వాదోపవాదాలు పెట్టుకోకుండా మనకు తగినట్లుగా ఉన్న విషయాన్ని గుర్తించి మన పద్ధతిలో ఆచరిస్తూ పోవాలి. అవతల వాళ్ళది మంచిగా కాదా అని పట్టించుకోకూడదు. ఓం నమో భగవతే శ్రీరమణాయ. చిదానందరూప శివోహం శివోహం.